ఒకరి ప్రేమ ఇంకొకరికి బాధగా మారితే ఆ ప్రేమ నిజంగా ప్రేమేనా? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో తప్పెవరదో తప్పకుండా కామెంట్ చేయండి. విజయ్ అనే అబ్బాయి కీర్తిని ఎంతగానో ప్రేమించాడు. అదే సమయంలో కీర్తికి కూడా విజయ్ అంటే చాలా ఇష్టం. కానీ కీర్తి మాత్రం తన మనసులోని ప్రేమను ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. చెప్తే ఏం జరుగుతుందో, విజయ్ కాదంటాడేమోనని భయపడింది. ఈ విషయం గమనించిన విజయ్ కీర్తి మనసులో ఉన్న ప్రేమను బయటికి రప్పించాలన్న ఆలోచనతో ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ లో భాగంగా పూజ అనే మరో అమ్మాయితో ప్రేమగా నటించడం మొదలుపెట్టాడు. విజయ్కి పూజ మీద నిజమైన ప్రేమ లేకపోయినా కీర్తిని బాధ పెట్టకుండా ఆమె ప్రేమను పొందాలన్న ఉద్దేశంతోనే పూజతో కాస్త చనువుగా ఉండడం ప్రారంభించాడు. కొంతకాలంగా విజయ్ పూజతో కలిసి ఉండడం చూస్తూ వచ్చిన కీర్తి తన ప్రేమ ఎక్కడ విఫలమవుతుందోనని చివరికి విజయ్కి తన ప్రేమను చెప్పేస్తుంది. ఇప్పుడు విజయ్ కీర్తి ఇద్దరు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తికి మాత్రం బాధను మిగిల్చింది. ఆమె ఎవరూ కాదు, పూజ. మొదట్లో విజయ్ పూజతో ప్రేమగా ఉండడం చూసి ఆమె నిజంగా అతనికి ఎంతో దగ్గరైంది. కానీ విజయ్ కీర్తి ప్రేమను గెలవగానే పూజతో మాట్లాడడం, ఆప్యాయంగా ఉండడం కూడా మానేశాడు. ఈ విధంగా పూజ పూర్తిగా మోసపోయింది. విజయ్ మీద నమ్మకం పెట్టుకున్న ఆమె చివరికి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, తాగుడు దొంగతనాలే తప్పనుకోవడం కరెక్ట్ కాదు. మనకు కావలసిన వారిని పొందటానికి మరొక అమ్మాయి మనసుతో చెలగాటం ఆడటం కూడా తప్పే కదా. అలాంటి ప్రేమలు నిజమైనవేనా? ఇంకొకరికి అర్థం కాని బాధను మిగిల్చడం, ఒక మనిషి నమ్మకాన్ని కోల్పోవడం ఎంతటి అన్యాయమో మీరే చెప్పండి.